Hello guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్ ఏంటంటే ముద్దపప్పు రెసిపీ అయితే వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అండ్ మై ఫ్రెండ్ ఆల్సో. సో తను అడిగిందనమాట, తన కోసం ట్రై చేస్తున్నా. ముద్దపప్పులో పెద్ద ఐటమ్స్ ఏం వేయం కాబట్టి మేమైతే ఎప్పుడు యూజ్ చేయలేదు అండ్ ట్రై చేయలేదు కూడా. సో తను ఒకసారి ట్రై చేయమని చెప్పింది. సో తన కోసం సో ఇక్కడ ఏంటంటే ఒక కప్పు అయితే కందిపప్పు, అదే తూర్ దాల్ తీసుకున్నాను. సో ఇలాగ ఫ్రై చేసుకొని మంచి అరోమా వచ్చేదాకా తక్కువ మంట పెట్టుకొని ఫ్రై చేసుకొని, సో ఇలాగ వాష్ చేసేసేయాలి. 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. సో ఇలా అంతా వాష్ చేసుకొని నీట్గా. ఇది కర్ణాటక సైడ్ స్పెషల్ అంట. సో మన సైడ్ అయితే మన వాళ్ళు మేబీ తినలేరేమో. ఏం ఐటమ్స్ లేకుండా తినాలంటే కొంచెం నాకైతే అంతగా పప్పు తిన్నట్టయితే అనలేదు. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లోకి ఒక గ్లాస్ అయితే వేసాను కాబట్టి దానికి 1:3 రేషియోలో సరిపోయే గ్లాస్ అనమాట ఇది. సో ఈ గ్లాస్ వాటర్ అయితే అందులోకి వేసేసి కొంచెం పసుపు అయితే జస్ట్ 1/2 స్పూన్ వేసాను. వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసాను అనమాట. కొంచెం ఆయిల్ అయితే వేసాను. సో ఇలాగా కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసిన తర్వాత ఫైనల్గా అయితే పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది. దాంట్లో వాటర్ ఏమన్నా ఉంటే ఎక్సెస్గా తీసేసుకోండి. సో తీసేసుకున్నాక రుబ్బేసుకొని ఇప్పుడు తర్వాత పోపుకి అయితే పెట్టేసుకోండి. నేను కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి అందులో 1 స్పూన్ అయితే నెయ్యి వేసాను. ఇలాగ నెయ్యి వేసేసి సో తర్వాతకి ఏం పెద్దగా యూజ్ చేయలేదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అది మీ ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ కూడా జస్ట్ నేను రెండు వేసాను. సో ఆవాలు కొన్ని వేసేసి, నేను చేసిన తక్కువ క్వాంటిటీ కాబట్టి కొన్ని వేసాను. సో ఇలాగా తర్వాత అంతా బాగా అయిపోయాక సో ఒకసారి అంతా ఇలా అనేసి మిక్స్ చేసేసి పప్పు ఉంది కదా, రుబ్బేసిన పప్పుని దాన్ని ఎత్తుకొచ్చి దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ముద్దపప్పు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇందులోకి కాంబినేషన్గా ఆవాలు కానీ, చల్లమిరపకాయ కానీ, అప్పలాలు కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో నేనైతే ముద్దపప్పులోకి ఆవకాయ వేసుకుని తిన్నాను. బాగుందండి ఆవకాయ కలుపుకొని తింటాను, కానీ ఒట్టి పప్పు అయితే తినలేము. సో ఫైనల్ నా రెసిపీ అయితే ఇది.